వీడియో మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఏ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ అప్డేట్ దీంట్లో ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా ఫస్ట్ లైక్ చేయండి మామ. ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటుగా 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈరోజు మనది కంప్లీట్ అవ్వబోతుంది. ఊగుతుంది గాలి అంటుంది, అడ్జస్ట్ చేసుకోండి, బయట చేస్తున్నాం కాబట్టి. 9 లక్షల సబ్స్క్రైబర్స్, 9th సీజన్ 9 లక్షల సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి కంప్లీట్ అవ్వబోతుంది. నేను బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ఇయర్ అయింది 7 సంవత్సరాలు. ఈరోజు అవ్వబోతుంది. ఆ 9 lakhs సబ్స్క్రైబర్స్కి జస్ట్ 1,500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ వీడియోతో నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన 1 అవర్ కూడా పట్టకపోవచ్చు, హాఫ్ అన్ అవర్లో అది ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇన్రోల్ చేస్తున్నారో మీ వల్ల 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టుగా మీకు అవకాశం వచ్చింది. సబ్స్క్రైబ్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసామని కామెంట్ చేయండి. పాయింట్లోకి వద్దాం. ఎలిమినేషన్ అప్డేటు, షాకింగ్ అప్డేట్లే వస్తున్నాయి 90%. ఇప్పుడు ఏంటంటే నేను అన్ని జెన్యూన్గా ఒప్పేసుకుంటా, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తారు. ఊరికే ఏదంటే అది పెట్టడం అదేం చేయలేను. ఇంతవరకు ఎలిమినేషన్ జరగలేదు. శనివారం ఎపిసోడ్ జరుగుతుంది, షూటింగ్ శనివారం ఎపిసోడ్ జరుగుతుంది, ఆదివారం ఎపిసోడ్ సాయంత్రం జరుగుతుంది. ఎలిమినేషన్ జరిగేది ఎప్పుడైనా 6:30కి జరుగుతుంది. అప్పటిదాకా వచ్చే ప్రతి ఒక్కటి కూడా 99% అన్ని ప్రెడిక్షన్సే, అన్ని అబ్జర్వేషన్సే, లైట్ అప్డేట్స్ తీసుకొని చేయడం తప్పి చేయలేదు. కానీ ఇప్పుడు నేను చేసేది కూడా 90 to 95% ఇదే జరగబోతుంది. 100% కాదు, 100% ఒకటి మాత్రం జరగబోతుంది. రెండోది మాత్రం 90% రెండోది మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి అంతే. 100% చెప్పలేను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఉన్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది క్లియర్గా ఉన్న వాటి వరకే మాట్లాడతాను. నెంబర్ 1, రాము రాథోడ్ ఈ వీక్ సేవ్ అయిపోయాడు. ఈ వీక్ రాము రాథోడ్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వట్లేదు. అది బిగ్ షాకింగ్. ఎందుకు బిగ్ షాకింగ్ అంటే, మనోడు తనకి తానే వెళ్ళిపోతా అంటున్నాడు. ఎందాక కూడా లైవ్లో అన్న ఈ రిలేషన్స్, ఈ ఎమోషన్స్ పెట్టుకోకూడదన్న అనేసి భరణి గారితో అంటున్నాడు అర్ధరాత్రి గుసగుసలో. వీడియో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి తర్వాత. కానీ మనోడే ఎక్కువ ఎమోషన్స్, మనోడే ఎక్కువ రిలేషన్స్ భరణి గారి కంటే ఎక్కువ పెట్టుకుంటున్నాడు, తీసేసుకుంటున్నాడు. సుమన్ శెట్టితో, భరణి గారితో, తనూజాతో, తర్వాత ఈ మొన్నగాక నిన్న వచ్చిన గౌరవ్ రిలేటెడ్ కూడా ఎమోషనల్గా తీసేసుకుంటున్నాడు. మనిషి మంచోడు లాగా ఉన్నాడు, తన్ని ఓవర్ ఎమోషనల్గా తీసేసుకుంటున్నాడు. ఎంత ఓవర్ ఎమోషనల్గా అంటే, గౌరవ్ని నామినేట్ చేసిన తర్వాత గౌరవ్ కోసం తన అక్క తనూజ కాళ్ళ మీద పడి గౌరవ్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని, గౌరవ్ని సేవ్ చేసిన దానికోసం ఈవిడికి ఏదో చేసిందని కాదు, గౌరవ్ని సేవ్ చేసావు కదా, ఇప్పుడు దాని మీద నిలబడి అక్కడ భరణి గారు ఆల్రెడీ క్యాప్టెన్ చేస్తున్నారు. భరణి గారికి కూడా ఎగనెస్ట్గా వెళ్ళి తనూజ గారిని సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకోవచ్చు. అంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నాడు. భరణి గారిని సేవ్ చేసినందుకు, భరణి గారిని కాదని తనూజ గారిని చేశానని మళ్ళీ బాధతో, ఎవర్రా నాయన సౌండ్ చేస్తాను ఇక్కడ ఏరియాలో, భరణి గారిని కాదని తనూజని చేసినందుకు మళ్ళీ ఓవర్ ఎమోషనల్గా ఏం చేశాడు, పోయి అక్కడ కూర్చొని నిన్న అక్క నువ్వే అవుతావు క్యాప్టెను, భరణి గారికి యూజ్ చేయక గోల్డెన్ ఫాదర్ పవర్ అంటారు. భరణి గారికి యూజ్ చేయమని కామెంట్ అడుగుతున్నాడు. నాన్న ఆల్రెడీ ఇచ్చేసాను నాన్న, వేరే వాళ్ళకి మాట ఇచ్చేసాను నాన్న, ఇచ్చేసాను కానీ వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళ పేరు రివీల్ చేయకూడదని మాట ఇచ్చాను నాన్న. అదే రీతు చౌదరి చెప్పుద్ది. ఎవడరా నాయన ఇంతరాను కొడుతున్నాడు, ఏమొచ్చింది, రీతు చౌదరికి మాట ఇచ్చానని చెప్పద్ది, రీతు చౌదరి పేరు చెప్పకుండా చెప్తుంది. అంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నాడు. అంత ఎమోషనల్ అవుతున్న వ్యక్తిని ఇక్కడే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తానంటే, హౌస్లోనే ఇన్ని బంధాలతో ఎమోషనల్ ఫీల్ అవుతున్న పర్సన్, హౌస్లో ఉన్న వాళ్ళకి ఎంత ఫీల్ అవుతున్న పర్సన్, బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఫీల్ అవుతాడు అనేది మనోడు చెప్తున్నాడు. హోమ్ సిక్ అన్నప్పుడు అది అబద్ధం కాదు. ఎందుకంటే హౌస్లో 4-5 సంబంధాలు ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కరి కోసం ఇతనే ఆరాటపడిపోతున్నాడు. అలాంటి ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నాడు హోమ్ సిక్ అన్నప్పుడు, తాను ఉండలేకపోతున్నాడు అని క్లియర్గా అర్థమైపోతుంది. దాని మీద ఒక వీడియో కూడా చేసి, ఏంట్రా స్వామి ఇతనే ఉండలేదు అంటుంటే ఓట్లు వేస్తారని వీడియో చేశాం. కానీ జనాలు తన మీద అభిమానంతో, తనకున్న మాస్ ఫాలోయింగ్తో ఓట్లు అయితే గట్టిగా పడుతున్నాయి. ఓట్లు పడి సేవ్ అయిపోయాడు. అంతేగాని ఎవరూ బజర్ వాడాల్సిన అవసరం లేకుండానే రాము రాథోడ్ ఈ సేఫ్ ఫర్ దిస్ వీక్. ఈ వారానికి రాము రాథోడ్ వెళ్ళిపోట్ల. ఇప్పుడు ఏంటంటే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద వీక్, తనే వెళ్ళిపోతాడని ఆల్మోస్ట్ చాలామంది ఫీల్ అయిపోయారు. హౌస్లో వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు. ఏంట్రా ఇతనే ఏంటి టాస్క్ వస్తే టాస్క్లో స్టాండ్ తీసుకోడు, టాస్క్ వస్తే మీరే ఆడండి, ఓకే నాకొద్దు, మీరే మాట్లాడుకోండి, నాకొద్దు అన్నీ నాకొద్దు, అయినా కూడా ఓట్లు పడ్డాయి. ఇది హౌస్లో వాళ్ళు కూడా షాక్ అవ్వాల్సిన విషయం. ఇప్పుడు ఇతను సేవ్ అయిన తర్వాత వచ్చిన తరకాయ నొప్పులు ఏంటంటే, ఎలిమినేట్ అయ్యేది సింగిల్ ఎలిమినేషన్ ఉంటే, మోస్ట్లీ కదా 100% సాయి శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. సాయి శ్రీనివాస్ హౌస్లో నుంచి ఈరోజుతో వెళ్ళిపోతారు. సాయి శ్రీనివాస్కి ఈరోజుతో హౌస్లో అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే, మనోడు కూడా స్టాండ్ తీసుకోలేదు, తన కోసం స్టాండ్ తీసుకోలేదు, మనోడు కూడా ఎక్కడ ఆడలేదు, మనోడు కూడా నామినేషన్స్లో పాయింట్ మాట్లాడితే దాని మీద గట్టిగా నిలబడలేదు. నిన్న చూస్తేనేమో నిమిషానికి ఒకసారి తనకి ఎక్కడ ఏది చేయాలో అనేది అర్థం లేకుండా
దివ్య అనడు, రీతు అనడు, దివ్య అనడు, రీతు అనడు, సుమన్ అనడు, రీతు అనడు, మళ్ళీ దివ్య అనడు. అలా రకరకాలుగా చేంజ్ చేసి ఒక స్టాండ్ లేకుండా నిలబడిపోయాడు. మనిషి దగ్గర విషయం ఉంది, అది క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటుగా మనిషి సేఫ్ ప్లేయర్ అయితే కాదు, స్ట్రాంగ్ ప్లేయర్. ఎలా ఖచ్చితంగా వచ్చి చూసేటప్పుడు తనుజ టాప్లో ఉందని గమనించి తనుజాకే సపోర్ట్గా నిలబడాలని అందరూ చేసింది చూసారా. తనుజ ఓట్ బ్యాంక్ చూసి వచ్చి తనుజానే టార్గెట్ చేయాలని కొంతమంది, తనుజాతోనే ఉండాలని కొంతమంది చూసి వచ్చారు కదా. అలా ఇతను చేయలేదు, తనుజాకి అగెన్స్ట్ చేయలేడు. అండ్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ చూసి కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడని చూసే వ్యక్తి కళ్యాణ్ డబ్బా కొడతా కూర్చోలేదు, కళ్యాణ్నే నామినేట్ చేశాడు. సో విషయం ఉంది, అతను ఏదో ఎన్ని రోజులు ఉండాలి, డబ్బా కొట్టుకోవాలి, వీళ్ళతోనే ఉండాలి అనే ప్లాన్ అయితే చేయలేదు. జెన్యున్గానే ఉండాలి ట్రై చేశాడు, కానీ దాంట్లో కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాడు. దీనివల్ల మనోడికి ఓట్ బ్యాంక్ క్లియర్గా తగ్గిపోయింది. ఓట్ బ్యాంక్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఫుటేజ్ తగ్గిపోయింది. అస్సలు ఫుటేజ్ లేదు, ఎక్కడ కొంచెం ఫుటేజ్ లేదు. ఈ వారం మొత్తం ఎక్కడా కనపడలేదు. లాస్ట్ వీక్ అసలు కనపడలేదు. అలా ఆ ఇమ్యూనిటీ వాడుకోవడం వల్ల లాస్ట్ వీక్ సేవ్ అయ్యాడు. కానీ ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు. ఈ వీక్ హీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. తను 1 ఎలిమినేషన్ అతనిది, అది పక్క. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఓన్లీ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతాడు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒక 1 అవర్ ఒక 40 to 50 మినిట్స్ వరకు సింగిల్ ఎలిమినేషన్ అని పక్కా వచ్చింది నాకు. సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, అది కూడా సాయి శ్రీనివాసే రామురావుతో సేవ్ అయిపోయాడని. కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో వచ్చింది ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. స్టిల్ డెసిషన్ మేకింగ్ అవ్వలేదు. డబుల్ ఎలిమినేషన్ పెట్టి శనివారం పూట, ఇంకా శనివారం ఎపిసోడ్ అవ్వాలి, శనివారం పూట సాయి శ్రీనివాస్ని హౌస్లో నుంచి ఎలిమినేట్ చేసి తర్వాత చేయబోయేది ఇద్దరిని నిలబెట్టి లాస్ట్లో బజర్ రిలేటెడ్ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి బజర్ వాడతారా లేదో చూసి ఆ టైంలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారనేది టాక్. ఇది లేటెస్ట్ అప్డేట్. దీంట్లో ఎంతవరకు జరుగుద్దో లేదో తెలియదు. ఒకవేళ జరిగినా జరగకపోయినా ఇదే లాస్ట్ వీడియో నాది. మళ్ళీ జరిగిందా జరగలేదని మళ్ళీ దాని మీద వీడియో చేయాలని అనుకోవట్లేదు, చేయను. జరిగితే సింగిల్ ఎలిమినేషన్ జరిగితే ఖచ్చితంగా సాయి శ్రీనివాస్, దెర్ ఇస్ నో డౌట్, అతను పక్కన పెట్టండి. డబుల్ ఎలిమినేషన్ జరిగితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏం జరగబోతుందో చెప్తాను. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఆదివారం ఒక ఎలిమినేషన్ జరిగితే శనివారం సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే సెకండ్ పొజిషన్లో రామురాథోడ్ లేడంట, థర్డ్ పొజిషన్లో రామురాథోడ్ ఉన్నాడు అనేసి అంటున్నారు ఓటింగ్లో లీస్ట్గా సాయి శ్రీనివాస్, సెకండ్ పొజిషన్లో రాము ఉంటాడని అనుకుంటే సెకండ్ పొజిషన్లో కూడా లేదు, అది కూడా షాకింగే. థర్డ్ పొజిషన్లో ఉన్నాడంట. ఎందుకు అయి ఉండొచ్చు అనేది నేను ఒక మాట చెప్తాను. నిన్న తనుజ గారి కోసం నిలబడ్డ వ్యక్తుల్లో రామురాథోడ్ ఒకడు గట్టిగా నిలబడిపోయి భరణి గారిని కాదని రామురాథోడ్ తనుజ గారికి హెల్ప్ చేశాడు. ఇది కొంచెం కలిసి వచ్చి ఉంటుంది. లాస్ట్ 1.5 అవర్లో ఓటింగ్లో గట్టిగా కలిసి వచ్చి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. అందుకని గట్టిగా ఓటింగ్ పడ్డట్టుంది. థర్డ్ పొజిషన్లో లీస్ట్ నుంచి ఉన్నాడంట. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే భరణి గారు ఉన్నారు అనేది టాకు. భరణి గారు లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారని, లాస్ట్కి బిగ్ బాస్ వీళ్ళిద్దరిని నిలబెట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించే అవకాశాలు ఉన్నాయి డబుల్ ఎలిమినేషన్కి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నిలబడితే జరగబోయే పరిణామాలు ఏంటంటే, ఒకటి గోల్డెన్ బజర్ వాడతావా అని తనుజాని అడుగుతారు. వాడతావా అని అడిగినప్పుడు తనుజ ఏమి మాట్లాడకుండా సార్ వీళ్ళిద్దరిలో ఎవరున్నా నేను వాడను సార్ అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రీతు చౌదరికి మాట ఇచ్చేసింది. రీతు చౌదరి తన కోసం ఈ మాట తీసుకొని తను క్లియర్గా క్యాప్టెన్సీ నుంచి ఓడిపోతాను, నీకోసం నేను గెలిపించడానికి నీకే సపోర్ట్ చేస్తానని క్లియర్గా చెప్పేసింది. కాబట్టి ఆవిడ గోల్డెన్ బజర్ పవర్ వాడతానని మాటిచ్చేశారు. కాబట్టి ఇక్కడ తనుజకి భరణి గారు ఉన్న రామురాథోడ్ ఉన్న ఎవరికి వాడాలనుకోదు. దట్టు భరణి గారు రిలేటెడ్ ఈ వారం నామినేట్ చేసింది ఆవిడే, ఈ వారం చూసింది ఆవిడే, ఈ వారం నెగిటివ్గా ఉందనేసి మాట్లాడింది ఆవిడే. మళ్ళీ భరణి గారిని సేవ్ చేస్తానని నేను అనుకోవట్లా. అలాంటిది రామురాథోడ్ కూడా ఇంటికి వెళ్తా అంటున్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను సేవ్ చేయాలని కూడా నాకు లేదనే ఫీలింగ్తో ఉండే అవకాశం ఉంది. దట్టు నా దగ్గర లేదురా ఉంటే ఇచ్చేవాడిని మాట ఇచ్చేసారని రామురాథోడ్తోనే అన్నది కాబట్టి ఛాన్స్ లేదు. ఇప్పుడు పవర్ వాడదు, ఇద్దరికి వాడదు. కాబట్టి ఇక్కడ ఓటింగ్ తక్కువ వచ్చిన భరణి గారు వెళ్ళిపోయే అవకాశం ఉందనేసి మనకు వచ్చిన అప్డేట్ మామ. ఇది 20 to 30% జరిగే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం 20 to నాకు చెప్పిన వాళ్ళు 100% చెప్పారు. నేను మళ్ళీ మీ దగ్గర ఎరుపప్పు అయిపోకుండా ఏదో చేసేసాడు వెంటనే చేసేసాడు ఊరికి చెప్పేసాడు అని 100% చెప్పలేక 70% అంటున్నాం. 30% జరిగే అవకాశం ఉంది. వాళ్ళైతే 100% ఇద్దరు వెళ్ళిపోతారో ఆ ఇద్దరిలో ఒకరు సాయి శ్రీనివాస్, 2% భరణి గారు అన్నట్టుగా అప్డేట్ వచ్చింది. అది ఎంతవరకు జరుగుద్దో లేదు, లాస్ట్ మూమెంట్ డెసిషన్స్ మా అన్నీ. శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది. శనివారం ఎపిసోడ్ జరుగుతుంది. శనివారం ఎపిసోడ్లో సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతే ఆదివారం ఎపిసోడ్లో భరణి గారు వెళ్ళిపోయే అవకాశాలు వెరీ 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 హై. నేను దీని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేయను. దీని మీద ఏదైనా చేంజెస్ జరిగితే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ స్టోరీలో పెడతాను. డబుల్ ఎలిమినేషన్ ఉందా, సింగిల్ ఎలిమినేషన్ ఉందని. సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి శ్రీనివాస్, దెర్ ఇస్ నో డౌట్, ఇంకా ఛాన్సే లేదు, ఇంకా చేంజే రావట్లా. ఇక్కడ సంజన గారు ఏమైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటే సంజన గారికి ఛాన్సెస్ సార్ లేవు. ఎందుకు లేవంటే సంజన గారు ఓట్లు పడుతున్నాయి, ఏమానేలు ఓట్లు పడుతున్నాయి. కానీ భరణి గారికి వీళ్ళందరికీ జరిగిన తలకాయ నొప్పి ఏంటంటే సుమన్ శెట్టి, భరణి గారు, రామురాథోడ్ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. తనూజ గారు అందరూ ఉన్నారు, ఒక్క దివ్య గారు లేరు.
దివ్య గారు ఓటింగే భరణి గారికి పడాల్సింది తప్పించి ఇంకొక ఛాన్స్ లేదు. అంతకుమించి భరణి గారికి తలకాయ నొప్పి ఏమైంది, భరణి గారిని హౌస్లోకి తీసుకుని వచ్చిన ఓట్లు ఎవరి, తనుజ గారి ఓటు. అది ఎవరు అవునన్నా కాదన్నా భరణి గారికి అస్సలు లేవని చెప్పను. శ్రీజ కంటే తక్కువనే మనం చూసాం, బయట సిచ్యువేషన్స్ బయట పోల్స్ అన్నీ చూసాం. అయినా కూడా ఆయన శ్రీజతో పోటీపడి వెళ్ళారంటే అక్కడ శ్రీజ గారితో పోటీపడి వెళ్ళినప్పుడు ఓట్లు పడింది తనుజ గారివి, దివ్యవి, సుమన్ శెట్టివి, రామురతడు వీళ్ళందరూ పడ్డాయి. వీళ్ళందరూ పడ్డాయి, వీళ్ళందరితో పాటు ఈయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు, తనుజ కూడా ఉంది, దివ్య ఒకటే లేదు. ఇప్పుడు ఓటింగ్ పడడం ఒక్కసారిగా కష్టం అంటే ఈ పర్టికులర్ వారంలో ఏం పర్ఫార్మెన్స్ జరిగిందని చూడాలి. ఈ పర్టికులర్ వారంలో భరణి గారికి ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ చాలా బాగా ఆడారు, ఆయనకి ఎఫర్ట్స్ పెట్టారు, ఇంజరీ ఉన్నా కూడా ఆడారు. కానీ ఆ టాస్క్లో లైమ్ లైట్లోకి వచ్చింది గౌరవ్ ఎమాన్యుయల్ బాగా ఆడడం వల్ల వాళ్ళిద్దరు లైమ్ లైట్లోకి వచ్చారని ఆయనది ఎలివేట్ అవ్వలేదు. ఆ ఒక్క టాస్క్ తప్పించి మిగతా వాటిలో ఏం లేదు పాపం, కంటెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి బిగ్ బాస్ కూడా, కాబట్టి ఎలివేట్ అవ్వలేదు. కాబట్టి భరణి గారు ఆల్సో ఇన్ డేంజర్ జోన్. మీరు చెప్పండి, డబుల్ ఎలిమినేషన్ జరిగితే సాయి శ్రీనివాస్తో పాటు భరణి గారు వెళ్ళడం ఫెయిర్ అవుతుందా, అన్ఫెయిర్ అవుతుందా, లేదురా బాగా ఆడారు ఆయన వెళ్ళకూడదురా అనేసి అనుకుంటున్నారా చూడండి. అది మామ నాకున్న అప్డేట్ అయితే క్లియర్గా చెప్పాను. 100% సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు, 30% డబుల్ ఎలిమినేషన్ ఉంది, దాంట్లో భరణి గారు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఉండకపోతే నేను అప్డేట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను, ఉన్నది క్లియర్గా చెప్పాను మామ. అంతకుమించి దాపరికాలు ఏమీ లేదు, నాకు వచ్చిన అప్డేట్ అది. ఇంతవరకు షూటింగ్ జరగలేదు, షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. సాయి శ్రీనివాస్ మాత్రం పక్క, అది నాకు అప్డేట్ 100% అప్డేట్ వచ్చింది. అది మామ నేను చెప్పాలనుకుని చెప్పాను. మీరు ఏమనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఒక విషయం, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ అవ్వాలి. ఈ వీడియోతో కంప్లీట్ అవ్వడమే కాకుండా సిగ్గుపడుతూ ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ 9 lakhs సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయినందుకు అనేసి కామెంట్లు పెట్టండి. ఇంకా అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ ఈ పాటికి అయిపోయి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసి ఉంటారు. అది మామ. దీనివల్ల ఏం జరగబోతుందంటే నెక్స్ట్ వీక్ తనూజ గారి బసరు దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ రీతుకే వాడుతుంది. ఆ అమ్మాయి మాట ఇచ్చింది కాబట్టి మాట ఇచ్చినట్టు రీతుకే వాడే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఆవిడ ఆట తీరు బాగుపడి ఇంకా బాగా ఆడడం రీతు స్టార్ట్ చేస్తే రీతు పర్మిషన్ తీసుకునే అది ఇమాన్యుయల్ ఒకవేళ లాస్ట్కి వస్తే ఇమాన్యుయల్కి, సంజన గారు వస్తే సంజన గారికి, మేబీ సంజన గారికి ఇంకా వాడకపోవచ్చు దట్టు, ఎందుకంటే సంజన గారు వాడొద్దు అని ఇమాన్యుయల్కి నేను చెప్పినాను మొన్న ఒకరోజు లైవ్లో చెప్తుంది. అలాంటిది సంజన గారు మాట మీద నిలబడి ఇమాన్యుయల్కి వాడొద్దు అని చెప్పినప్పుడు ఇది ఎవర్రా బాబు, ఇమాన్యుయల్కి వాడొద్దని చెప్పినప్పుడు తనూజ గారికి వాడతారంటే ఐ డోంట్ థింక్ సో. తనూజ గారిని వాడమని అంటారంటే ఐ డోంట్ థింక్ సో. ఎవరు సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను, ఎవరు వచ్చారు మన కోసం బయట. థ్యాంక్ యూ సో మచ్. అది పరిస్థితి. లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పాను. లవ్ యూ మామ. సబ్స్క్రైబ్ చేసేసేయండి. సారీ ల్యాక్ చేసాను అనవసరంగా బయట చూసి. సారీ మామ, సారీ. ప్యాంట్ సిరిగింది చూసారేమో.